తెలంగాణ దివాలా తీసిందా? రాష్ట్ర ఖజానా నిజంగానే ఖాళీ అయిపోయిందా? మనం బికారులమయ్యామా? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ మాటలన్నీ నిజమేనా? ప్రపంచ ఆర్థిక దిగ్గజం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి మాటలకు ప్రపంచ బ్యాంకు లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. సీఎం ఏమో దివాలా తీసిందంటారు, వరల్డ్ బ్యాంక్ ఏమో దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ స్టేట్ తెలంగాణ అంటోంది. అసలు కథ ఏంటి? రేవంత్ రెడ్డి పాలిటిక్స్ వెనుక ఉన్న మర్మం ఏంటి? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము. నిజానికి ఒక దేశం లేదా రాష్ట్రం ధనవంతమైనదా కాదా అని ప్రపంచ బ్యాంకు ఎలా లెక్కిస్తుందో తెలుసా? అక్కడ ఉండే ప్రజల కొనుగోలు శక్తిని బట్టి, అంటే తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటుందన్నమాట. ఇక ఈ లెక్కల్లో తెలంగాణ ఎక్కడ ఉందో తెలిస్తే ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిందే. భారతదేశం మొత్తాన్ని వరల్డ్ బ్యాంకు దిగువన మధ్యాదాయ విభాగంలో పడేస్తే ఒక్క తెలంగాణ మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఎగువ మధ్యాదాయ వర్గంలో నిలిచింది. నమ్మలేకపోతున్నారు కదా? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. అసలు భారతదేశ సగటు తలసరి ఆదాయం కేవలం $2,760, అంటే $2,63,000 రూపాయలు అన్నమాట. కానీ తెలంగాణ తలసరి ఆదాయం ఎంతో తెలుసా? దానికి సరిగ్గా డబుల్, $5,407, అంటే మన కరెన్సీలో అక్షరాల 5,15,583 రూపాయలు అన్నమాట. వరల్డ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం సంపన్న దేశాలుగా పిలువబడే ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్స్ కంటే కూడా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. దేశంలో ఈ ఘనత సాధించిన కేవలం 5 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 3లో నిలిచింది. మన వరల్డ్ బ్యాంక్ ఇంత పాజిటివ్గా చెప్తుంటే ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పదే పదే దివాలా, బికారీ అని ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ చిత్రాలను ఒక్కసారి మనం డీకోడ్ చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. ఇక ముఖ్యంగా ఇందులో చర్చించాల్సిన విషయం ప్యూర్ పాలిటిక్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బూచిలా చూపించి తాము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో లేట్ అవుతోందని, దానికి గత ప్రభుత్వ అప్పులే కారణమని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఖజానా ఖాళీ అనే సెంటిమెంట్ రేవంత్ రెడ్డికి చాలా అవసరం. అవునా కాదా? మీరే చెప్పండి. ఇక రెండోది క్యాష్ ఫ్లో సమస్య. ఆర్థిక శాస్త్రంలో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. తెలంగాణ సమాజం ధనవంతమైనదే, ప్రజల చేతుల్లో డబ్బు ఉంది. కానీ గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం సరిపోతోందని ప్రధాన ఆరోపణ. అంటే రాష్ట్రం సంపన్నమైనదే అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో తక్షణ ఖర్చులకు లిక్విడ్ క్యాష్ లేదంట. ఈ రెంటిటికి చాలా తేడా ఉంది. కానీ రేవంత్ రెడ్డి దాన్ని రాష్ట్ర దివాలాగా కలరింగ్ ఇస్తున్నారు. ఇక ఈ రిపోర్ట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే డబుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధి చెందుతామనే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల తలసరి ఆదాయం అట్టడుగున నిలిచాయి. బీహార్ తలసరి ఆదాయం కేవలం $984. ఈ రాష్ట్రాల పరిస్థితి నేపాల్, ఆఫ్రికా దేశాల కంటే కూడా ఘోరంగా ఉందని వరల్డ్ బ్యాంక్ మొహం మీదే చెప్పేసింది. వాటితో పోలిస్తే తెలంగాణ దేశానికే ఆర్థిక ఇంజన్ అని సుస్పష్టంగా తెలుస్తోంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే, రాజకీయ విమర్శల కోసం సొంత రాష్ట్రాన్ని బికారి రాష్ట్రం అని ప్రచారం చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, పెట్టుబడులు వెనక్కిపోతాయి. ఇప్పటికైనా పాలకులు ఈ పొలిటికల్ గేమ్స్ పక్కన పెట్టి వరల్డ్ బ్యాంకు మెచ్చిన బంగారు తెలంగాణ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తే
రాష్ట్రానికి ప్రజలకు మంచిది. కరెక్టే కదా? మీరేమంటారు? తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెబుతున్న వరల్డ్ బ్యాంక్ మాటలు నమ్మాలా, లేక ఖజానాలో పైసలు లేవని చెప్తున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.